గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మరైతే మనము ఈ ప్రీ ఫైనల్‌కి కానివ్వండి, లేదంటే ఫైనల్‌కి కానివ్వండి, 8 మార్క్స్ క్వెషన్‌లో ఒకటి కంపల్సరీగా వస్తుంది. అదేంటంటే లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్‌లో ఖచ్చితంగా ఇంటర్నల్ చాయిస్ కూడా ఏమై ఉంటుందంటే ఆ లెసన్‌లోదే అడుగుతారు. సో, ఇలాంటి సందర్భంలో మనము గ్రాఫ్‌కి సంబంధించినటువంటి 2, 3 పద్ధతులున్నాయి లెక్కలు. సో, వాటిల్లో ఒకటి అంటే ఈ విధంగా ఇచ్చినప్పుడు మనము ఏ విధంగా చేయాలి అనేది కొంచెం డిస్కస్ చేద్దాము. అంటే పాయింట్స్‌ని ఎట్లా మనము ప్లాట్ చేయాలి, లేదంటే ఆహ్, ఏ విధంగా గ్రాఫ్‌ని మనము చేయాలి అనే విషయాలన్నిటిని కూడా మనము చూద్దాము. ఒకసారి గమనించినట్లయితే ఈ విధంగా చూడండి, ఒక క్వెషన్ చూడండి. ఈ క్వెషన్ ఇచ్చినప్పుడు x plus y is equal to 5 and x minus y is equal to 2. ఇలా క్వెషన్ ఇచ్చినప్పుడు మనము ఏ విధంగా ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ 2 ఈక్వేషన్స్‌ని ఒకసారి చూద్దాం. ఏంటా అన్నప్పుడు చూడండి, ఇక్కడ x plus y is equal to 5 and x minus y is equal to 2. ఇక్కడ చూసినట్లయితే మనకు x ముందు కోఆర్డినేట్స్ ఏవి లేదు. అంటే ఏమో 1 ఉంటది. y కూడా 1 ఉంటది. సో, ఇటువైపు కూడా చూడండి, 2 ఈక్వేషన్స్‌లో కూడా మనము దాని యొక్క కోఎఫిషియెంట్స్‌ని చూసినప్పుడు ఎలా ఉంది అంటే 1 గానే ఉంది. సో, ఇలాంటి సందర్భంలో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇలా మనము టేబుల్‌ని మనము వేసుకోవాలి. ఏ టేబుల్ వేసుకోవాలి? చూడండి, 2 కూడా x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 5. దీనికి సంబంధించి ఇక్కడ x, తర్వాత ఇక్కడ y, తర్వాత కోఆర్డినేట్ రూపంలో x, y. అట్లాగే x మైనస్ వైకి కూడా మనము x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఈ 2 ఈక్వేషన్స్ ఇచ్చారు కదా! ఈ 2 ఈక్వేషన్స్‌కి మనము ఈ విధంగా చాలు, మనం 2 పాయింట్స్ తీసుకున్నా గాని చాలు. ఎందుకంటే ఇదొచ్చేసి లీనియర్ ఈక్వేషన్ కాబట్టి మనకు జస్ట్ స్ట్రెయిట్ లైన్ వస్తుందన్నమాట. సో, మనకు 2 పాయింట్స్ ఉంటే చాలు. ఆ 2 పాయింట్స్‌ని బట్టి మనము గ్రాఫ్‌ని ఎంచక్కా ఈజీగా మనము డ్రా చేయొచ్చు. ఇప్పుడు మనము 2 పాయింట్స్ అని అన్నాం కదా! 2 పాయింట్స్ అంటే ఏవి ఆ 2 పాయింట్స్? ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఎక్స్ ప్లేస్‌లో 0 ఉంచితే ఏమవుతుంది? ఏమవుతుంది? ఎక్స్ ప్లేస్‌లో 0 ఉంచితే వై వాల్యూ ఏమవుతుంది అనడానికి ఫస్ట్ మనము ఎక్స్ పక్కనే 0 ఉంచేసుకోండి చాలు. సో, మన ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. దీంట్లో ఇందాక మనం ఏం చెప్పాము? ఎక్స్ ప్లేస్‌లో 0ని మనము సబ్స్టిట్యూట్ చేస్తే 0 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5 అవుతుంది. సో, 0 ప్లస్ వై ఏమవుతుంది? వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5 అవుతుంది. సో, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ వై ఈజ్ 5. సో, ఇది మనకు ఒక బిందువు వచ్చింది. సో, మనము ఎక్స్ 0 అయినప్పుడు ఏమవుతుంది? వై వచ్చేసి 5 అవుతుంది. సో, ఫస్ట్ కోఆర్డినేట్ మనకేమొచ్చిందంటే 0, 5. సో, మరి ఇప్పుడు ఇంకొక పాయింట్ తీసుకుందాం అనుకున్నాం కదా! 2 పాయింట్స్ ఉండి ఇది మనకు లీనియర్ ఈక్వేషన్ కాబట్టి స్ట్రెయిట్ లైన్ వస్తుంది కాబట్టి మనము ఏం చేసుకోవాలంటే 2 పాయింట్స్ ఎనఫ్. ఈజీగా మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు 0 అని మనము సబ్స్టిట్యూట్ చేస్తే, సో సేమ్ ఈక్వేషన్ వై ప్లేస్‌లో మనం ఏం చేయాలా? 0ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 5. సో, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5 అవుతుంది. గమనిస్తున్నారా? అంటే ఎక్స్, వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతదంటే 5, 0. అంటే ఎందుకని? వై ప్లేస్‌లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసామంటే 0ని సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి ఎక్స్ వచ్చేసి 5 అండ్ వై వచ్చేసి 0 అవుతుంది. సో, ఇలా గమనించండి మళ్ళైతే. అంటే ఏం చేసాము మనము అంటే ఫస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాము. అప్పుడు వై వాల్యూ వచ్చేసి మనకు 5 వచ్చింది. అదే విధంగా మనం ఇప్పుడు ఇంకేం తీసుకున్నామంటే
వై ప్లేస్లో ఇప్పుడు జీరోని సబ్స్టిట్యూట్ చేసాము, ఎక్స్ వాల్యూ 5 వచ్చింది. సో మనకు 2 పాయింట్స్ వచ్చాయి. సో ఈ విధంగా ఫస్ట్ ఈక్వేషన్కి మనము 2 పాయింట్లను మనము ఈ విధంగా గుర్తించడం. ఏం చేసాము ఫస్ట్? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు వై వాల్యూ 5 అయింది, వై ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎక్స్ వాల్యూ 5 అయింది. సో అదే విధంగా ఇప్పుడు రెండో ఈక్వేషన్లకు కూడా వెళ్దాం. రెండో ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇప్పుడు సేమ్ ఇందాక మనం ఎలాగైతే చేసామో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు వై వాల్యూ చూడండి, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2. ఎక్స్ ప్లస్లో ఏమైపోయింది? ఇదంతా 0 అయిపోయింది. అప్పుడు ఏమొచ్చిందంటే మనకు మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2 అయింది. మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయింది? 2 అయింది. సో అప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -2. సో ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0, -2. సో ఒక పాయింట్ సేమ్ యాజ్ యూజువల్ ఏమనుకున్నాం? నాకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నాము. ఇప్పుడు ఏమనుకోవాలి? వై ఈజ్ ఈక్వల్ టు, ఇఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఏమవుతుంది? సేమ్ వై ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నామంటే 0ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 2, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 అవుతుంది. సో ఇక్కడ మనకి ఇంకో కోఆర్డినేట్ వచ్చింది ఏంటంటే 0, 2, 0. ఫస్ట్దేమో 0, -2 అండ్ రెండవది వచ్చేసి 2, 0. సో ఈ విధంగా మనము ఈ రెండు ఈక్వేషన్స్ని మనము ఈ విధంగా టేబుల్ వేసుకొని ఫస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు వై వాల్యూ ఎంత, దెన్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఎంతనో మనము చూడాలి. సో ఇది కూడా మనం ఈ వర్క్ కూడా రాయాలి. సో దాని తర్వాత ఇక్కడ కూడా ఏ టేబుల్లో కూడా ఏం చేస్తున్నాం మనము? ఎక్స్ మైనస్ వై ఇచ్చారు కదా. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఫస్ట్ చేసాము, అప్పుడు వై వాల్యూ ఎంత, అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 0 చేసాము, అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత. ఈ రెండు నిరూపకాలని కూడా మనం ఇలా రాసేసుకొని ఇప్పుడు చూడండి ఈ టేబుల్లో 1, 2 మరి ఈ టేబుల్లో 2. చాలు ఈ 2 పాయింట్స్ని మనము గ్రాఫ్లో ఖచ్చితంగా మంచిగా ప్లాట్ చేస్తే చాలు మనకు ఈజీగా ఏమంటారు సొల్యూషన్ దొరుకుతుంది. ఇక్కడ ఒకసారి గమనించండి మరి ఇలా చేస్తున్నప్పుడు. సో ఇక్కడ మనకి ఎలా వచ్చిందో అనేది కూడా ఒకసారి చూద్దాము. సో ఇప్పుడు మనకు పాయింట్స్ గమనించాం కదా. ఒకటి వచ్చేసి ఏంటి 0,5 అండ్ 5,0 అనేది ఒకటో ఈక్వేషన్కి వచ్చింది. రెండో ఈక్వేషన్కి వచ్చేసి 5 వై ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2కి వచ్చేసి 0, -2, 2, 0. సో ఇవి రెండు వచ్చాయి. సో ఇవి రెండింటిని మనము ఇప్పుడు గ్రాఫ్లో వీటిని మనము లొకేట్ చేద్దాం. సో ఇది గమనిస్తున్నారా ఎలా మనం క్యాలిక్యులేట్ ఎలా చేసాము? ఎస్. సో గమనిస్తున్నారు కదా. ఇప్పుడు ఈ పాయింట్స్ని మనము ఇక్కడున్న పాయింట్స్ని మనం గ్రాఫ్లో వీటిని మనము గ్రాఫ్లోని గుర్తించి వాటిని గీసుకోవాలి. సో వింటున్నారు కదా. లీనియర్ ఈక్వేషన్ అంటే అది ఎలా ఉంటుందంటే స్ట్రైట్ లైన్ లాగా లైన్గా ఉంటుంది. గమనించండి మరైతే మనం ఇక్కడ రెండు పట్టికల్ని కూడా ఇక్కడే వేసాము. సో ఈ పట్టికల్ని గీసిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే చూడండి హారిజంటల్గా ఉన్నటువంటి లైన్ని మనం ఎక్స్ యాక్సిస్ అంటాము. తర్వాత వర్టికల్గా ఉన్నటువంటి ఈ లైన్ వచ్చేసి ఏంటంటే వై యాక్సిస్ అంటాము. సో ఇది మనకు నంబర్ లైన్ గుర్తుందిగా. సో నంబర్ లైన్ ఇది అడ్డంగా ఉంది, ఇది నిలువుగా ఉంది. సో మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మరి స్కేల్ ఏం తీసుకోవాలి, ఇది కూడా మనకు ముఖ్యమైనది కదా. స్కేల్ ఏం తీసుకోవాలి? సో ఇక్కడ మనకు ఉన్నటువంటి పాయింట్స్ ఎట్లా ఉన్నాయంటే 0,5 ఉంది, 5,0 ఉంది. ఇటువైపు చూస్తే -2, 2 ఉంది. సో ఎక్కువేం అవసరం లేదు. సో ఎక్స్ అనేది 5 కంటే ఎక్కువ లేదు, వై అనేది కూడా 2 కంటే వై అనేది -2 కంటే ఇట్లా ఉంది. సో ఇలాంటి సందర్భంలో మనము జస్ట్ మనము చూసుకోండి ఒక్కసారి 5 కంటే 1, 2 ఎక్కువ పెట్టుకుంటే చాలు. ఇక్కడ హైయెస్ట్ వచ్చి 5 అన్నారు కాబట్టి ఇక్కడ 6 పెట్టుకున్నాం. ఇటువైపు ఎక్స్ యాక్సిస్ చూడండి 0,
1 2 3 4 5 6. ఇక్కడ -1 -2 -3 -4 -5 -6. అదేవిధంగా ఇక్కడ y యాక్సెస్లో కూడా మనము 5 హైయెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ చూస్తే నెగటివ్లో -2 ఉంది కాబట్టి సో జస్ట్ మనము 5 కంటే ఒక్కటి ఎక్స్ట్రా తీసుకోండి చాలు. సో తీసుకున్న తర్వాత ఏంటి ఇక్కడ అంటే స్కేల్ ఏమేమి తీసుకున్నాము అంటే ఇది చూడండి, ఇది ఇంత 1 సెంటీమీటర్ కదా. 1 సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎన్ని ఉంది, 1 ఉంది. సో 1 సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు 1 యూనిట్. దేనికి? ఎక్స్ యాక్సిస్కి. అదేవిధంగా వై యాక్సిస్లో చూసుకుంటే ఇది కూడా చూడండి, ఇది కూడా 1 సెంటీమీటరే. 1 సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత? 1 యూనిటే. సో మరి ఇక్కడ మనం స్కేల్ ఎంత ఈజీగా సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే 0,5. సో ఎక్స్ అనేది 0, వై అనేది 5 కాబట్టి మనకి ఇక్కడ పాయింట్ వస్తుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. సో మరి ఇంకొక పాయింట్ ఏంటి ఇక్కడ మిగిలిపోయింది కదా, 5,0. అంటే మనం తీసుకుందే 2 పాయింట్లు. సో ఈ దీంట్లో కూడా మనం చూసినట్లయితే ఏంటి, వై అనేది 0 అయిపోయింది. సో వై అనేది 0 అన్నప్పుడు ఎక్స్ యాక్సిస్ మీదకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఎక్స్ ఎక్కడుంది +5 ఉంది. సో ఇక్కడ ఎక్స్ వై రెండు కూడా 0 ఉండిపోతాయని చెప్పాంగా. సో ఇక్కడ నుంచి +5. సో ఇటువైపు సో ఇది ఏం పాయింట్ అవుతుందంటే 5,0 అవుతుంది. సో ఇప్పుడు అర్జెంటుగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక ఈక్వేషన్కి 2 పాయింట్స్ని కూడా మనము ఇక్కడ గ్రాఫ్లో గుర్తించుదాము. అర్జెంటుగా స్కేల్ తీసుకొని ఈ రెండింటిని కూడా మనము కలిపేసుకోవాలి. ఎలా? కొంచెం ఎక్కువ పొడిగించుకోవాలి. చూడండి ఒకసారి, అంటే జస్ట్ ఇక్కడ నుంచే ఇక్కడికి అని కాకుండా మనం కొంచెం ఎక్కువగా పొడిగించుకుంటున్నాము. ఇక్కడ యారో మార్క్ గుర్తు ఉంటుంది కదా. సో ఇలా యారో మార్క్ గుర్తుని కూడా మనం వేయాలి. ఎందుకంటే ఇది లీనియర్ ఈక్వేషన్ కాబట్టి ఒక లైన్. సో ఈ లైన్ కాబట్టి మనం దీన్ని ఇట్లాగే యారో మార్క్స్ చూపిస్తూ ఈ విధంగా మనము చేయాలన్నమాట. సో ఇది ఒక ఈక్వేషన్కి సంబంధించినటువంటి ఒక లైన్ని మనం ఇప్పుడు ఇక్కడ నిర్మించుకున్నాము. మరి అదే విధంగా ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2కి కూడా మనం 2 పాయింట్స్ వచ్చాయిగా. ఒకటి 0,-2 అండ్ అనదర్ వన్ వచ్చేసి 2,0. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు 0,-2. ఒకసారి చూద్దాము. 0,
సో ఇందాక సో మళ్ళీ మనం లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకసారి చూసుకుందాము. ఎక్కడైతే ఈ రెండు లైన్స్ కూడా ఇంటర్సెక్ట్ అవుతాయో దట్ ఈస్ అవర్ ఆన్సర్ అనమాట. దట్ ఈస్ అవర్ సొల్యూషన్. సో ఇక్కడ నుంచి మనం ఇందాకే చెప్పుకున్నట్టుగా ఇట్లాగే కిందికి స్ట్రెయిట్ లైన్ గీసుకోవాలి. గీసుకుంటే ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడ ఈ లైన్ టచ్ అయింది. సో 3కి 4కి మధ్యలో, సో 3.5. అట్లాగే వై యాక్సిస్ మీద ఇట్టే మనం స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఇది 1కి 2కి మధ్యలో ఉంది. సో 1.5. సో ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇది వచ్చేసి ఎక్స్ వాల్యూ అవుతుంది. ఇది వై యాక్సిస్ కాబట్టి ఇది వై వాల్యూ అవుతుంది. సో ద సొల్యూషన్ ఈజ్ ఇట్లా రాయొచ్చు. సొల్యూషన్ ఎక్స్ కామ వై ఈజ్ ఈక్వల్ టు, సో ఎక్స్ యాక్సిస్ ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ది మనం ఫస్ట్ రాసాం కాబట్టి దాని పాయింటే ఫస్ట్ రాయాలి. అంటే 3.5 అండ్ తర్వాత వై 1.5. ఎప్పుడు కూడా ఎక్స్ రాసిన తర్వాత వై రాయాలి. 3.5 కామా 1.5, 1.5 కామా 3.5 అని రాయకూడదు. సో ఫస్ట్ ఎక్స్ది రాయాలి, తర్వాత వైది రాయాలి. ఇలాగైనా సొల్యూషన్ రాయొచ్చు, లేదంటే ఈ విధంగా అయినా. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 3.5 అండ్ వై ఇజ్ ఈక్వల్ టు 1.5. సో ఈ విధంగా లీనియర్ ఈక్వేషన్స్లో మనము సొల్యూషన్స్ని కనుక్కోవచ్చు. సో మెయిన్ ఏంటంటే కోఆర్డినేట్స్ చూసుకోవాలి. కోఆర్డినేట్స్ ఒకవేళ 1 అయినప్పుడు ఈజీగా 2 పాయింట్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అయితే వై ఏమవుతుంది.